అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతం అత్యంత ప్రమాదకరం. దేశంలో చాలా వరకు నదులన్నీ దీనిలోనే కలుస్తాయి. ఉత్తరాదిన గంగా, బ్రహ్మపుత్ర, మధ్య భాగంలో మహానది, దిగువన గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, వంశధార, నాగావళి వంటి నదులు సంగమం అంతా బంగాళాఖాతంలోనే ఉంటుంది. దేశంలో చాలా వరకు కాలుష్యాన్ని మోసుకొస్తున్న ఈ నదులన్నీ కాలుష్యాన్ని మొత్తం బంగాళాఖాతంలోనే కలిపేస్తున్నాయి. ఫలితంగా బంగాళాఖాతం త్వరగా వేడెక్కుతోంది. దీనివల్ల తరచూ తుఫాన్లు ఏర్పడుతున్నాయి. అందుకే అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు అధికం. వీటి ప్రభావంతో అలలు ఎగసిపడి కోత ఉధృతి పెరుగుతోంది. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు భూభాగ నైసర్గిక స్వరూపం సముద్రంలోకి చొచ్చుకు వచ్చినట్టు ఉంటుంది. దక్షిణాయన కాలంలో అంటే జూలై 16 నుంచి జనవరి 13 వరకు బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణ నుంచి ఉత్తర వైపునకు వస్తాయి. ఫలితంగా అపకేంద్ర బలాలతో తీరం పొడవునా కోత తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. ప్రకృతిలో జరుగుతున్న మార్పుల కన్నా మానవ తప్పిదాల కారణంగానే సముద్రాలు గతి తప్పుతున్నాయి. సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి తుఫాన్లకు దారితీస్తున్నాయి. తీరానికి రక్షణగా ఉండే మన అడవులు, సరుగుడు తోటలను ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక తవ్వకాలు, ఆక్వా చెరువులతో కూడా తీరం అనేది కోత గురవుతోంది. ఇటీవల కాలంలో చంద్రుడు, భూమికి మధ్య ఆకర్షణ శక్తి పెరుగుతోందని, ఫలితంగా అలల ఉధృతి పెరిగిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఏదైతేనేమి అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతం ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. తుఫాన్లన్నీ ఇక్కడి నుంచే పుట్టుకొస్తున్నాయి.